న్యూస్ చూస్తున్నాం. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేసింది ఈసీ. ఎమ్మెల్సీ రఘురామరాజుపై అనర్హత వేటు చెల్లదని ఇటీవల హైకోర్టు తీర్పిచ్చింది. ఈ నెల 28న జరగాల్సిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు చేసింది ఈసీ. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని ఇటీవల హైకోర్టు తీర్పిచ్చింది. ఈ నెల 28న జరగాల్సిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. ఉప ఎన్నిక రద్దుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొత్తం జారీ చేసిన నోటిఫికేషన్ ని కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం రద్దు చేసింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పైన మండల్ చైర్మన్ అనర్హత వేటు వేశారు. మండల్ చైర్మన్ నిర్ణయాన్ని రఘురాజు హైకోర్టులో సవాలు చేశారు. మండల్ చైర్మన్ నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. అనర్హత వేటు చెల్లదని తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా అతను కొనసాగవచ్చని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో ఉప ఎన్నికకి విడుదల చేసినట్టు నోటిఫికేషన్ ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో రఘురాజుకి లైన్ క్లియర్ అయింది. ఆయన యథావిధిగా ఎమ్మెల్సీ కొనసాగటం, అదే విధంగా మండలికి కూడా హాజరయ్యేటట్టు అవకాశం ఉంది. థ్యాంక్ యూ జయరాజ్.